హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే బాగున్నాను. మళ్ళీ చాలా డేస్ తర్వాత ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. డెఫినెట్గా మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దు. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఇవాళ నా వ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ టు ఈవినింగ్ డే రొటీన్ అనమాట. సో మోస్ట్లీ నా డే రొటీన్స్ రోజు ఒకేలా ఉంటాయి. మార్నింగ్ లేవటంతోనే మంచిగా ఇట్లాగా బెడ్షీట్ అవన్నీ చేంజ్ చేసుకున్నాను. అండ్ బ్లాంకెట్స్ అవి కూడా ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. యాక్చువల్లీ లేచిన వెంటనే ఇలా బ్లాంకెట్స్ ఫోల్డ్ చేసుకునే అలవాటు ఎంతమందికి ఉంది నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా నెక్స్ట్ నేనైతే స్కిన్ కేర్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. నాకు చాలా యాక్నే ప్రాబ్లం ఉండేది. బ్రేక్అవుట్స్ బాగా స్కిన్ బ్రేక్అవుట్స్ అవుతూ ఉంటున్నప్పుడు నేను ఒక ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తున్నాను. సో దానికోసం నేను ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే స్కిన్ కేర్ అది చేసుకుంటాను. మాయిశ్చరైజర్ అండ్ లిప్ బామ్ పెట్టేసుకొని ఫ్రెష్ అయిపోతాను. సో తర్వాత నేను కిచెన్లోకి వెళ్ళి చేసే ఫస్ట్ పని పాలు కాయటం అనమాట. సో లేచిన వెంటనే ఈయన కొన్ని పనులు అయితే చేసుకున్న తర్వాత కిచెన్లోకి వెళ్ళి పాలు కాచి టీ పెడతాను. సో మా హస్బెండ్కి టీ మ్యాండేటరీ అనమాట. సో తను టీ తాగుతారు లేచిన వెంటనే. అండ్ నేను కూడా సైమల్టేనియస్గా ఇట్లాగా టీతో పాటు వాటర్ అయితే పెట్టుకుంటాను. నా ప్రీవియస్ బ్లాగ్స్లో కూడా మీరు చూసే ఉంటారు. నేను మార్నింగ్స్ డీటాక్స్ వాటర్ అయితే తాగుతాను. అండ్ ఇది మోరోవర్ నా మీ టైం లాగా అనమాట. నేను కూర్చొని అలా వాటర్ అవి సిప్ చేస్తూ నా టైంని నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఇంకా తర్వాత పనులు అవి హడావిడిగా ఉంటుంది కాబట్టి నా టైం నేను ఇలా స్పెండ్ చేస్తాను అనమాట. సో వాటర్ అది తాగేసిన తర్వాత నేను ఇంకా రూమ్స్ అన్నీ క్లీన్ చేస్తాను అనమాట. సో అన్ని రూమ్స్ ఇట్లా ఊడ్చుకుంటాను. సో అవంతా అయిపోయిన తర్వాత కొన్ని గిన్నెలు ఉంటే అవి కూడా వాష్ చేసేస్తాను. మోస్ట్లీ నైట్ టైమే నేను డిషెస్ అన్నీ వాష్ చేస్తాను. ఇంకా మార్నింగ్ టీ తాగినవి అట్లాంటివి ఏమన్నా ఉంటే మటుకు మార్నింగ్ కడిగేస్తాను అనమాట. సో ఇది వీకెండ్, మా హస్బెండ్ కూడా ఇవాళ హాలిడే. సో మంచిగా ఏదైనా టేస్టీగా అండ్ హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి ఈ అవకాడో టేస్ట్ అయితే చేస్తున్నాను. ఇది యాక్చువల్లీ నైట్ తెచ్చుకున్నాం అనమాట. మంచిగా రైప్ అయిపోయింది. సో దీన్ని ఇట్లాగా తీయాల్సిన వెంటనే వచ్చేసింది. ఇది ఎంత సాటిస్ఫైయింగ్గా ఉందో అలా తీయటము. అండ్ ఫస్ట్ టైం అనమాట నేను కూడా చేయటం అనమాట. బట్ ఫస్ట్ టైం అయినా చాలా బాగా వచ్చింది. సో ఇంక ఇక్కడ నేను అవకాడోని మొత్తం అలా మ్యాష్ చేస్తున్నాను. అండ్ దాని మీద కొద్దిగా సాల్ట్, ఆనియన్స్, అలాగే టొమాటోస్, కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి, అలాగే ఒరిగానో అండ్ ఇంకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని ఇవన్నీ వేసి మిక్స్ చేస్తాను. సో ఇదంతా వెజిటేబుల్స్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని బ్రెడ్ మధ్యలో ఇది పెట్టేసుకుంటాను. అండ్ నేను వచ్చేసి ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ అయితే తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ అవకాడోస్ చాలా మంచిది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ గట్ హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇక్కడైతే బటర్తో బ్రెడ్ని ఇది వచ్చేసి బ్రౌన్ బ్రెడ్ అనమాట. సో అటు ఇటు టోస్ట్ చేస్తున్నాను బ్రెడ్ని. అండ్ ఆ తర్వాత దీంట్లోకి ఇందాక ఆల్రెడీ చేసాం కదా అవకాడో క్రీమ్. సో దాన్ని కూడా ఇందులో మధ్యలో పెట్టేసుకుంటాను అనమాట. అండ్ దీంతోపాటు సైమల్టేనియస్గా ఒక ఎగ్ కూడా వేసుకున్నాను. సో మా హస్బెండ్కి కొద్దిగా స్పైస్ ఇష్టం అనమాట. సో ఆయన కోసం కొద్దిగా కారం కూడా వేసాను అనమాట ఆమ్లెట్లో. సో ఇట్లాగా అప్లై చేసేసుకొని దాంట్లో ఆమ్లెట్ పెట్టుకొని తింటమే. అండ్ ఈ శాండ్విచ్తో పాటు ఇట్లాగా ఒక వాటర్ మిలన్ కూడా తీసుకుంటున్నాము. సో ఇది చాలా చిన్నది, హాఫ్ నేను మా హస్బెండ్ ఒక కప్ తీసుకున్నాము. సో చాలా హెల్తీగా టేస్టీగా ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసామన్నమాట.
సో బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ అయిన తర్వాత నేను మార్నింగే వాషింగ్ మిషన్లో కొన్ని బట్టలు వేసాను అనమాట. సో ఇప్పుడైతే అవి పైకి వెళ్ళి ఆరేసేయాలి. అండ్ ఇక్కడ కొన్ని గ్రాసరీస్ అయితే తెచ్చుకున్నాము. సో ఈ మధ్య మా డైట్లోకి బ్రౌన్ రైస్ అయితే యాడ్ చేసుకున్నాము. సో అవైతే నేను సర్ది పెట్టుకుంటున్నాను. ఆయిల్ అవన్నీ సార్ట్ చేసుకొని సర్దేసే పెట్టుకుంటున్నాను. సో పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి మేము ఇప్పుడు బయటకు వెళ్తున్నాము. సో ఇక్కడ మీరు బోర్డ్ చూసారు కదా. సో ఇవాళ మధ్యాహ్నం లంచ్లోకి ఫిష్ అయితే చేద్దామనేసి 10:30 ఆ టైంలో అయితే వెళ్తున్నాము. సో మేము వెళ్ళినాక ఇక్కడ ఇలా లైవ్ ఫిష్ అనే బోర్డు ఉంది. సో ఇక్కడైతే చూసామన్నమాట ఫిషెస్. సో మేమైతే ఇట్లా 2 kgs అయితే ఫిషెస్ తీసుకున్నాము. సో ఫిష్ అయితే మొత్తం ఆ అబ్బాయి క్లీన్ చేసి మంచిగా కట్ చేసి అయితే ఇచ్చాడు. సో నేను ఇంటికి తెచ్చినాక కూడా మంచిగా క్లీన్గా వాష్ చేసుకున్నాను అనమాట, ఉప్పు అంతా వేసి. సో మధ్యాహ్నం లంచ్లోకి ఇంకా ఫాస్ట్గా ఫిష్ కర్రీ కూడా చేయటం స్టార్ట్ చేసా. ఆల్మోస్ట్ చాలా ఎక్కువ టైం అయిపోయింది. సో అందుకోసమని ఇంకా హడావిడిగా ఫిష్ కర్రీ కూడా స్టార్ట్ చేసేసాను. ఆల్రెడీ నా ప్రీవియస్ వ్లాగ్లో ఒకసారి ఫిష్ కర్రీ చేసా, అండ్ ఇక్కడ కూడా ఒకసారి చెప్తాను సింపుల్గా. సో ఇక్కడ ఫస్ట్ ఆల్రెడీ నేను కొన్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. చెక్క, లవంగ, యాలకులు అండ్ కొబ్బరి, గసగసాలు, కొద్దిగా మెంతులు ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నా. అండ్ దానిలోకి కొద్దిగా హాఫ్ ఆనియన్ అండ్ టమాటో కూడా వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నా. సో దీనివల్ల గ్రేవీ ఎక్కువ వస్తుంది అనమాట. అండ్ కొద్దిగా ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక ఈ గ్రేవీ పేస్ట్ వేసుకుంటాను. అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలే వరకు ఉంచి ఇంకా దాంట్లోకి నేను చింతపండు రసం కూడా యాడ్ చేస్తాను. అండ్ పచ్చిమిర్చి ఒక్కసారి ఆయిల్లో ఇలా వేస్తాను అండ్ లాస్ట్లో కూడా యాడ్ చేస్తాను. ఇంకా నేను ఫిష్కి ఆల్రెడీ ఉప్పు, కారం, పసుపు కూడా రాసి పెట్టాను అనమాట. సో ఇంకా మంచిగా ఉప్పు పడుతుందని ఇంకా అవి కూడా వాటర్ ఇవి బాయిల్ బాగా మరిగిన తర్వాత ఫిష్ పైన నుంచి అయితే ఇలా వదిలేస్తాను. అండ్ దీనిపైన కొద్దిగా పచ్చిమిర్చి కూడా స్పైసీగా వేసుకుంటాను అనమాట. టేస్ట్ చాలా బాగుండిద్ది. అండ్ లాస్ట్లో కొత్తిమీర అండ్ గరం మసాలా వేసి ఆఫ్ చేసేసుకుంటాను. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయిద్ది అనమాట. సో ఇంకో సైడ్ ఫిష్ ఫ్రై కూడా చేసేసుకుంటున్నాను. ఇంకా ఆల్మోస్ట్ 2 అలా అయిపోయింది. మంచిగా వేడిగా అయితే ఫుడ్ సర్వ్ చేసేస్తున్నాను. ఇంక ఇక్కడ ఫిష్ కర్రీ మంచిగా వచ్చిందనమాట. గ్రేవీ అదంతా కూడా ఎక్కువ వాటర్ లేకుండా చాలా బాగుంది. సో ఇదైతే నా లంచ్ ప్లేట్. సో ఈవినింగ్ స్నాక్ కింద ఇట్లాగా కండ అయితే తెచ్చుకొని తింటున్నాము. అండ్ ఇంకొంచెంసేపు అయిన తర్వాత టీ అయితే పెట్టుకున్నాను. సో ఇంకా టీ తాగుతూ నేను చిన్న ఎడిటింగ్ వర్క్ అది ఉంటే అయితే స్టార్ట్ చేశాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఇంతే. మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.